అందరూ ఎలా ఉన్నారు? ఇంకా దసరా కాబట్టి ఇంట్లో అయితే పూజ చేసి, ఇంకా మన ఆయుధం కూడా పూజ చేసి, గాడికైతే బొట్లన్నీ పెట్టేసన్నాను. సో, బొట్లన్నీ పెట్టిన తర్వాత అసలుకు మమ్మీ వచ్చి అన్ని చెక్ చేసింది. నేను క్లీన్‌గా పెట్టినానా లేదా అనేసి. అయినా కూడా తిట్టిపిచ్చుకొని అది చేయలే, ఇది చేయలే. అంతే కదా! మనం ఎంత క్లీన్‌గా చేసినా కూడా మమ్మీస్ అయితే అసలు ఒప్పుకోరు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ చేసేయండి. ఇంకా గాడికైతే పూజ అయితే అయిపోయింది. సో, చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉండే. మేమెప్పుడు గాడికి పూజ చేస్తాము? ఎప్పుడు తీసుకుంటాము? దసరాకి పూజ చేయాలా? అంటే అందరూ గాడిలకి అందరూ పూజ చేసుకుంటా అంటే మేము జస్ట్ చూస్తా ఉంటాంటిమి. బట్ ఈ ఇయర్ మేము కూడా గాడికైతే పూజ చేసినాము. ఇంకా గాడికి పూజ అయిన తర్వాత ఒక రౌండ్ అయితే వెళ్ళాలి కాబట్టి రౌండ్ అయితే వెళ్ళేసి వచ్చేసి కొంచెం మమ్మీకైతే హెల్ప్ చేసినాము. ఇంకా కజ్జాకాయలు చేస్తా ఉండే మమ్మీ. సో, ఎన్నో డేస్ నుంచి నేను అనుకుంటాను మమ్మీ హాయ్ చెప్పు అనేసి. బట్ మమ్మీ ఎప్పుడు చెప్పలే. బట్ ఈ టైం అయితే మమ్మీ హాయ్ చెప్పింది మీ అందరికీ. ఇంకా కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొనేసి ఇంకా సాయంత్రం అయితే దేవస్థానానికైతే వెళ్ళిపోతున్నాము. దేవస్థానానికి వచ్చేసిన తర్వాత ఫుల్ రష్ ఉండిండే. అయినా కూడా అమ్మవారిని చూసిన తక్షణం అలా వెళ్ళిపోయింది. అమ్మవారిని అయితే వెంకటేశ్వర స్వామి రూపంలో రెడీ చేసేయండ్రి. ఏమైనా ఉన్నారా చెప్పండి, అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఇంక అక్కడే ప్రసాదం తినేసి ఇంకా వాపస్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ మర్చిపోవద్దని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.